कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड, इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. బడకచెర్లపై కేంద్ర జల సంఘాన్ని సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది సార్. అనుమతులు ఇవ్వలేమని పర్యావరణ నిపుణుల కమిటీ కూడా తేల్చి చెప్పేసింది. సో ఏంటి సార్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చొక్కెదురైంది అనుకో. అనుమతులు ఇవ్వలేమని చెప్పడం కాదు, దానికి పర్యావరణ కమిటీ ఏంటంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కి అనుమతి ఇవ్వండి అని, పర్మిషన్ ప్రాజెక్ట్ కట్టడానికి కాదు. దానికి ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, నిపుణుల సంఘం చెప్పింది ఏంటంటే, ఒకటి మీరు వరద జలాలని సెంట్రల్ వాటర్ కమిషన్ ముందు నిర్ధారించాలి. ఎందుకంటే బనకచెర్ల ఏంటి, పోలవరం నుంచి గోదావరి బేసిన్లో వాటర్ను తీసుకొచ్చి బనకచెర్ల వద్ద శ్రీశైలం బ్యాక్లో అక్కడికి కృష్ణానదితో అనుసంధానం చేసి కృష్ణా పెన్నా బేసిన్లోకి రాయలసీమలోకి కూడా నీళ్ళు పట్టుకెళ్తారు. సో అది పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్, అంటే ఇది నదుల అనుసంధాన ప్రాజెక్ట్. అందువల్ల గోదావరిలో ఉన్న నీటిపైన ముందు గోదావరి బేసిన్లో ఉన్న ప్రజలకు హక్కు ఉంటుంది. ఎప్పుడు కూడా రివర్ బేసిన్స్లో ఇంటర్నేషనల్ రూల్స్ ఏంటంటే ఆ బేసిన్లో ఉన్న ప్రజలకే హక్కు ఉంటుంది తప్ప ఆ బేసిన్లో ఉన్న ప్రజల అవసరాలను కాదని వేరే బేసిన్కు వాటర్ తరలించదు, అన్లెస్ అక్యూట్ డ్రింకింగ్ వాటరు స్కేర్సిటీ ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మినహా. సో అందువల్ల గోదావరి నదీ జలాలపైన గోదావరి పరివాహక ప్రాంత రాష్ట్రాలైన మహారాష్ట్ర తెలంగాణ సంప్రదించకుండా అవకాశమే ఉండదు. అందువల్ల మీకు పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్ అనుమతులు రావాలి అంటే ముందు గోదావరిలో వరద జలాలు ఎంత ఉన్నాయనేది నిర్ధారణకు రావాలి. అంటే ఇప్పుడు 4000 TMCల వరకు సముద్రంలో కలుస్తుంది అని అంట, టోటల్ ఇయర్లీ ఎంత కలుస్తుంది లెక్క కాదు, ఆ డిస్ట్రెస్ సిచ్యువేషన్లో ఎంత ఉంటుంది ఇది కూడా క్యాల్కులేట్ చేయాలి. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎంత అవైలబుల్ ఉంటుంది, ఎందుకంటే ఒక ప్రాజెక్టు 2 ఏళ్లకు 3 ఏళ్ళకు కట్టరు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు 80,900 కోట్లతో కట్టే ప్రాజెక్ట్, నియర్లీ 82,000 crore, 81,900 అంటే నియర్లీ 82,000 కోట్లతో కట్టే ప్రాజెక్టు. 3 లక్షల ఎకరాలకు అదనంగా కొత్తగా ఇరిగేషన్ ఫెసిలిటీ ఇస్తుందని 3 lakh acresకు, ఓవర్ 9 lakh acresకు స్టెబిలైజేషన్ స్థిరీకరణ, అంటే ఆల్రెడీ వాటికి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది కానీ తక్కువ పడుతున్నప్పుడు ఈ వాటర్ కూడా ఇస్తారు, దాన్ని స్థిరీకరణ అంటారు, స్టెబిలైజేషన్. సో స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే పారిశ్రామిక అవసరాలకు కూడా ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా ఒక 20 TMC వాటర్ అవైలబుల్గా ఉంటుంది. 400 megawatts పవర్ ప్రొడక్షన్. అందువల్ల ఇది ఒక మ్యాసివ్ ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్ట్ కట్టినప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫ్లడ్ వాటర్ ఉండదు, వరద నీళ్ళు అనేది కాన్స్టాంట్గా ఉండదు. నదులలో నీటి లభ్యత అనేది అనేక కారణాల రీత్యా మారుతూ ఉంటుంది. వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ వల్ల మారుతుంది, కన్జంప్షన్ ప్యాటర్న్స్ వల్ల మారుతుంది, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్ వల్ల మారుతుంది. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల రివర్స్లో వాటర్ అవైలబిలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది, స్టాండర్డ్గా ఉండదు రివర్స్లో వాటర్ అవైలబిలిటీ. అందువల్ల ఈరోజు గోదావరిలో ఫ్లడ్ వాటర్ ఉన్న 20 ఏళ్లకు 50 ఏళ్లకు 60 ఏళ్లకు 70 ఏళ్ళకంటే ఈ ప్రాజెక్ట్ లైఫ్ టైం ఎంత, అప్పటి వరకు గోదావరిలో ఉండే వాటర్ అవైలబిలిటీ ఎంత, సర్ప్లస్గా వరదగా సముద్రంలో కలిసేది ఎంత, అది తేలాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది మేము వరద జలాలు మాత్రమే వాడతామంటున్నారు. వరద జలాలు వాడితే ఎవరికి అభ్యంతరం లేదు, వేస్ట్గా సముద్రంలో కలిసేదాన్ని ఎవరు వాడితే ఏంటి, కానీ దాన్ని స్పష్టంగా లెక్కించాలి, అంచనా వేయాలి, అది సెంట్రల్ వాటర్ కమిషన్ వేయాలి అని నిపుణుల సంఘం ఈ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన వెనక్కి పంపింది. అందుకే రెండవది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఏ ప్రాజెక్ట్ ఉండదు. మూడవది అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నాయి. ఆల్రెడీ పోలవరం విషయంలో ఒరిస్సా ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు ముంపు ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది, పోలవరం నుంచి నీకు వాటర్ను బనకచెర్లకు లిఫ్ట్ చేయాలి అంటే పోలవరం దగ్గర అదనంగా స్టోర్ చేయాల్సి వస్తుందా, అదనంగా స్టోర్ చేసేటప్పుడు ఒరిస్సా ఛత్తీస్గఢ్లలో ముంపు వివాదాలు ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి. అది తేలక ముందే పోలవరం నుంచి బనకచెర్లకు ఎలా డైవర్ట్ చేస్తామన్నది మూడో అంశం. సో అందువల్ల మీకు సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా
వీటన్నిటికీ పరిష్కారాలు వెతికినాక ముందుకు పోవాలి తప్ప మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి నడవదు కదా. అందువల్ల మొదలు అన్నిటికన్నా కీలకమైనది ఫ్లడ్ వాటర్ అసెస్మెంట్ జరగాలి. అది ఎందుకంటే మీకు తమిళనాడు కర్ణాటక అనుభవం ఉంది. ఈ 2 రాష్ట్రాలు కావేరీ నదిని పంచుకుంటాయి. కర్ణాటకలో యూటిలైజేషన్ లేని రోజుల్లో తమిళనాడుకు కావేరీ వాటర్ పుష్కలంగా లభించింది. కావేరీ డెల్టా అభివృద్ధి అయింది. తమిళనాడులో కావేరీ డెల్టా ఒక మేజర్ ఇరిగేషన్ ఏరియా, అది అగ్రికల్చర్ ఏరియా. కానీ ఎప్పుడైతే కర్ణాటకలో వినియోగం మొదలైంది పెరిగిందో కావేరీ నుంచి వాటర్ సప్లై తమిళనాడుకు తగ్గింది. ఇప్పటికీ తమిళనాడు కర్ణాటకల మధ్య విభేదం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పటిదాకా గోదావరి నదీ జలాల వినియోగం తక్కువ ఉంది. కారణం ఏంటంటే తెలంగాణకు ప్రకృతి రీత్యా ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే గోదావరి నది దిగువ నుంచి ప్రవహిస్తుంది, పొలాలు పైన ఉంటుంది. సో ఎత్తున పొలాలు ఉంటాయి, భూమి ఉంటుంది, వాటర్ కిందికి వెళ్తుంది. అందువల్ల లిఫ్ట్ తప్ప తెలంగాణలో మరో మార్గం లేదు. అందువల్లనే మీకు గ్రావిటీతో వచ్చిన ప్రాజెక్ట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇట్లాంటివి ఉన్నా మెయిన్ యూటిలైజేషన్ లిఫ్టర్. అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టాలని చాలా దశాబ్దాల కళ, కానీ అది పూర్తి కాదు. ఈవెన్ ఆర్థర్ కాటన్ సమయంలో కూడా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టాలని, నిజంగానే ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టి ఉంటే అసలు ఉమ్మడి రాష్ట్రం విడిపోయేదే కాదని నాలాంటి వాళ్ళకు అన్న బలమైన అభిప్రాయం. సో అందువల్ల వాటర్ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. కనుక మీకు ఫ్లడ్ వాటర్ ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఇంటర్స్టేట్ ఉండాలి. అన్నిటికీ మించి 1980 గోదావరి వాటర్ ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా ఉండకూడదు. అందువల్ల ఆ అంశానికి కూడా ఈ ఎక్స్పర్ట్ కమిటీ లేవనెత్తింది. అందువల్ల ఇది ప్రాసెస్లో భాగం. ఇప్పటికిప్పుడు బనకచెర్లకు బ్రేక్ పడ్డదని చెప్పలేము, బనకచెర్ల గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ అ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో నిపుణుల సంఘం కొన్ని కన్సర్న్స్ రైజ్ చేసింది. దానికి సాధికార వ్యవస్థలు కనుక పరిష్కారం చూపగలిగితే ముందుకు పోతాయి, లేకపోతే సమస్యగా మారుతుంది.